అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నేను క్యాబినెట్ మీటింగ్ లో చాలా ఆగ్రహంగా ఉన్నారు, ఎవరు జగన్ ని ఎదుర్కోలేకపోతున్నా సరిగ్గా అని కూడా అన్నట్టు తెలుస్తా ఉంది సార్. ఆ అంశంలోని క్యాబినెట్ మార్పు కూడా ఏమైనా జరిగేటట్టు ఉందా సార్? ఖచ్చితంగా క్యాబినెట్ మార్పులు చేర్పులు అయితే ఉంటాయి. అది ఎప్పుడు ఉండొచ్చు, నెలలో ఉండొచ్చా, వారంలో ఉండొచ్చా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు అనే డేట్ తప్ప ఖచ్చితంగా మార్పు చేర్పులు అయితే ఎలక్షన్ ఇంకా 4 ఏళ్ళు ఉన్నప్పటికి కూడా మార్పులు చేర్పులు అయితే ఉంటాయి. దానికి 2 కారణాలు. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా మధ్యలో మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటారు. ఎప్పుడో మంత్రులకి ఎవరికి కూడా ఆయన ఇంకా ఒకసారి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా 5 ఏళ్ళు గ్యారంటీ అనేది ఇవ్వడు. ఖచ్చితంగా వారు భవిష్యత్తులో మనం పర్ఫార్మెన్స్ కానీ లేకపోయినా, లేదా చంద్రబాబు గారి విశ్వాసాన్ని కొంత తగ్గించుకున్నా, లేదా ఇతరత్ర కారణాలు వచ్చినా ఖచ్చితంగా వేటేస్తారు అనే భయాన్ని ఎప్పుడు కూడా మంత్రి సహచరులకి ఎప్పుడు భయంగానే పెడుతుంటాడు ఆయన మొదటి నుంచి అలవాటు. ఆ రీత్యా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఆశావాహుల సంఖ్య కూడా చాలా విపరీతంగా ఉంది. నిజానికి సీనియర్స్ ఎక్కువ మంది బయట ఉన్నారు, ఇది ఒక కారణం అవుతుంది. 3వ ప్రధాన కారణం నాకు అనిపిస్తూ ఉండేది, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యం చెందుతున్నారు చాలామంది మంత్రులు అనే భావన చంద్రబాబు గారిలో వ్యక్తం అవుతోంది అనేక సార్లు. దానికి తోడు పత్రికలు కూడా అనేక సందర్భాల్లో మంత్రుల పైన నేరుగానే రాస్తున్నారు, ఈ మంత్రి సరిగ్గా వ్యవహరించట్లేదు, ఈ మంత్రి ఇట్లా వ్యవహరిస్తున్నారని రాస్తున్నారు. ఈ 3 కారణాలు ఇచ్చే మార్పులు చేర్పులు ఉంటాయి. దీనికి అదనపు కారణాన్ని చూసినప్పుడు నాగబాబు గారికి మంత్రివర్గంలో ఎప్పుడు ఇస్తారు అదొక ప్రశ్నగా ఉంటా ఉంది. ఆ రీత్యా ఇవన్నీ కలిపి మంత్రివర్గ మార్పుకు దారి తీయచ్చు. కాబట్టి ఎప్పుడు నెలల లేదా నెక్స్ట్ ఇయరా అనేది మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం కోణాలను పరిశీలించినప్పుడు నిన్న కేబినెట్ సమావేశంలో అది బయటపడ్డారు. అంటే బయటపడింది నేను చెప్పిన కోణాలన్నీ విశ్లేషించి కాదు, ఆయనకు ఉన్నటువంటి జనరల్ వ్యవహార శైలితో ఈ మార్పులు ఉంటాయని మనం అంచనా వేస్తున్నాం. నిన్న ఆయన బయటంగా వ్యక్తం చేసిన అంశాన్ని కొంత వేరుగా చూడాలి, కలిపి చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వరుస పర్యటనలు చేస్తున్నారు, వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు, స్పందిస్తున్నారు. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస కార్యక్రమాలు కూడా ఒక ప్రతిపక్షం ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కువ యాక్టివ్గా ముందుకెళ్తా ఉంది. వెళ్తున్న క్రమంలో మంత్రులు ఆయా జిల్లాల్లో కానీ ఆయా సబ్జెక్ట్ ఉన్న మంత్రులు రియాక్ట్ అయిన తీరు ప్రభుత్వానికి అఫెన్స్లో కాకుండా కొన్ని సందర్భాల్లో డిఫెన్స్లో నెట్టేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఆగ్రహానికి కారణమైనట్టుగా భావించాలి మొదటి అంశం. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మన జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చారు. వ్యవసాయ శాఖకు రిలేటెడ్గా ఉన్నటువంటి విషయం అది, మామిడికాయ రైతులకు సంబంధించినటువంటి సబ్జెక్టు. ఆ సందర్భంగా కన్సల్ట్ వ్యవసాయ శాఖ మంత్రి స్పందించిన తీరు అంత ఎఫెక్టివ్గా లేదు. ఎఫెక్టివ్గా లేదంటే 2 రకాలు. ఒకటి, ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ధరకు సంబంధించిన అంశం. 1 ఎకరా పైన మామిడి రైతు పంట పండించాలంటే 20,000 దాకా ఖర్చు అవుతూ ఉంటుంది, పెట్టుబడి ఖర్చు అంటారు. దానికి అదనంగా ఆ 1 ఎకరాలో ఉన్నటువంటి మామిడి పళ్ళన్నీ దించి, అంటే కోసి దాన్ని ట్రాక్టర్లో వేసి మార్కెట్లో ఎవరైతే అమ్మాలో ఆడికి తీసుకెళ్ళడానికి తిరిగి రావడానికి అయ్యే ఖర్చు ఒక 10,000 రూపాయలు అవుతుందని 1 ఎకరాకి నేను చెప్పేది అవుతుందంటే ఏతావాత 30,000 రూపాయలు ఖర్చు అయిపోతా ఉంది. ఇంకా పంట దిగుబడికి ఎంత రావాలి, అంతకన్నా రెట్టింపు రావాలి. రెట్టింపు ఉంటే రైతు బతుకుతాడు, కనీసం 1,00,000 రూపాయలు రావాలి. అందుకు భిన్నంగా 10,000 వస్తూ ఉంది. అంటే పెట్టుబడి సాయం తిరిగి రాకపోగా 20,000 నష్టపోతున్నాడు. ఇట్లాంటి ఇష్యూస్ సీరియస్గా అక్కడ ఉండడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో, యూరోపియన్తో మార్కెట్లో ఒప్పందాల విషయంలో వచ్చినటువంటి సమస్య. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే యూరోపియన్ కంట్రీ కానీ అవగాహన ఉన్న కంట్రీల కన్నా మన మామిడి రేట్ ఎక్కువ అవుతుంది ట్యాక్స్ల వల్ల. తర్వాత ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కంటైనర్ సమస్య, చైనాతో వాళ్ళు తక్కువ రేటుకి తీసుకురావడం వల్ల అదొక సమస్య, ఖర్చు ఎక్కువ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఇతర వాటన్నిటికీ. 3వది, ఈ పల్పు వాడే జ్యూస్ కంపెనీలు కూడా పర్సంటేజ్ తగ్గించేస్తా ఉంది. గతంలో 16% మామిడి పల్పు ఉంటే ఇప్పుడు 8% తగ్గించేస్తారని విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ ఎవరు కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. ఇక్కడ చిత్తూరు జిల్లాలో 40,000 టన్నులు పల్పు గతందే ఉందంట, గత సంవత్సరం ఉందే. అంటే ఈ సంవత్సరం ఆ పల్పు అమ్ముకోవాలి, అదనంగా దీని పల్పు తయారు చేయాలి. చాలా పెద్ద భారం అవుతుంది ఎవరికి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి. ఇది 1 year ముందే గమనించాలి. వ్యవసాయ శాఖ మంత్రి గమనించి కేంద్ర ప్రభుత్వంతో ఏం మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని డీల్ చేసి వారికి పంపాలి. ఈ 40,000 పల్పు మిగిలిపోతే రేపు కొత్తగా వచ్చే కాపు ఏ విధంగా కొనుక్కోవాలో దానికి ఒక యాక్షన్, అంటే మినిమం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలగో అవన్నీ 1 year బ్యాక్ నుంచి చేసుకుంటూ రావాలి. దీనికి మంత్రి చొరవ చూపాలి. ఆ చొరవ మంత్రి నుంచి లేకపోగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు,
అంటే లాజిక్గా క్వశ్చన్ అడలేదు, ఎదుటది మాట్లాడడం, వెళ్తున్నా అన్నారు. మరి ఇప్పుడు ఆయన ఎందుకు అంతా అయిపోయింది, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నా అంటున్నారు. మరి అంతా అయిపోయిన తర్వాత మీరు ఎందుకు లెటర్ రాశారని చర్చ వస్తుంది. ఈరోజు కర్ణాటక ప్రభుత్వం ఆడ సంబంధించి హెచ్డి దేవగౌడ కుమారుడు లెటర్ రాసిన వెంటనే ఆడ కొంటున్నారు, 16 రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం అన్నారు. అది గమనించి ముందే చంద్రబాబు గారితో ఒక లెటర్ రాయించి దాన్ని నెగోషియేషన్ చేయాలి. ఇవన్నీ మంత్రి చొరవ తీసుకోవాలి. ఇవన్నీ చేయలేనట్టుగా చంద్రబాబు గారు ఆగ్రహానికి ఇది ఒక ఉదాహరణ. వ్యవసాయ శాఖ మంత్రి, మిగతా మంత్రులు కూడా ఇట్లాంటివే ఉంటాయి. అయితే దీనికే ఫైనల్ చేసేద్దామా? ఇప్పుడు చంద్రబాబు గారు బాధ్యత అనేది, మంత్రి ఏం చేస్తాడు? మంత్రి చొరవ చూపుతాడు, కానీ ఫైనల్ డెసిషన్ ఎవరిది? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి. కానీ ప్రభుత్వం కూడా చొరవ చూపకపోతే, ముఖ్యమంత్రి హెడ్ కూడా స్పందించకపోతే, ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే బాధ్యత వ్యవసాయ శాఖ మంత్రికి ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన మార్కెట్ సమస్య, భారత ప్రభుత్వం సమస్య, మంత్రి ఏం చేస్తాడు? మీకు చెప్తాడు, చెప్పాడా లేదని ఆయన సమస్యగా అవుతుంది. కానీ ఇంత పెద్ద ఇష్యూని డీల్ చేయాల్సిన మళ్ళీ ముఖ్యమంత్రి. డీల్ చేయకుండా మంత్రి ఏం చేస్తాడు? చేయలేడు. కాబట్టి మంత్రి మీదనే నెట్టేస్తే కుదరదు. మంత్రి చొరవ ఉండాలి, డెసిషన్ ముఖ్యమంత్రి ఉండాలి. కాబట్టి చొరవని మాత్రమే మెయిన్గా చూపించి ఇదే సమస్యకు కారణం అంటే అది కుదరని అంశం. కాబట్టి మంత్రులు మీరు మార్చుకున్నా, మందలించిన మహా అంటే ఎక్కువ మందలించి ఏం చేస్తారు? రేపు తెల్లారి ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టడం మొదలెడతారు. దానివల్ల ఇంకొంచెం నష్టం వస్తుంది. కాబట్టి మంత్రులు చొరవ చూపమని చెప్పాలి. డెసిషన్ మేకర్గా మీరున్నారు కాబట్టి మీరు ఈ రెండింటిని సమన్వయం చేసుకోకుండా కేవలం సమస్య వచ్చింది కాబట్టి మంత్రులు చొరవకే పరిమితం చేస్తే ఈ ఆగ్రహం అనేది విపరీత పరిణామాలు దారితీస్తుంది. ఆగ్రహం వాళ్ళు నొచ్చుకుంటారు, అయినా భరిస్తారు మంత్రి పదవి కోసం. దాని పర్యవసనాలు ఎట్లా పడితే అట్లా మాట్లాడు, దానివల్ల ఏమవుతుంది? ఇంకొంచెం డిఫెన్స్లో నెట్టేస్తారు. కాబట్టి ఇది గమనంలో పెట్టుకుంటే ప్రభుత్వం బాగుంటుంది. అందులో మంత్రివర్గ మార్పులు చేర్పులు యాంగిల్లో చూసినప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. చాలామంది మంత్రులు పర్ఫార్మెన్స్ లోయెస్ట్ ఉంది. రెండోది, మంత్రివర్గ కూర్పులో మీరు సీనియర్లకు ఎక్కడ అవకాశం ఇచ్చారు? అది కూడా గమనంలో పెట్టుకో. ఉదాహరణకు మా చిత్తూరు జిల్లా ఉంది. అమర్నాథ్ రెడ్డి గారు, నేను ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి చిత్తూరు జిల్లాలో అనేది వారి పార్టీ ఇష్టం. కానీ ఎవరికి ఇచ్చారు? అమర్నాథ్ రెడ్డి గారు లేదు, కిషోర్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఫ్యామిలీ లేదు. ఇట్లాంటి సీనియర్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రతిపక్షాన్ని ఢీకొనగలిగినారు. పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని కిషోర్ కుమార్ రెడ్డి గారు ఢీకొంటున్నారు. అమర్నాథ్ రెడ్డి గారు ఒక సీనియర్ పర్సనాలిటీ. వీళ్ళెవరికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాల్సిన సమయంలో ఈకపోతే ఇంకా పర్ఫార్మెన్స్ కొత్త వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళేం అసంతృప్తిగా ఉంటారు, వాళ్ళు ఏం పర్ఫార్మెన్స్ చేయలేరు. ఇప్పుడు చాలా మంది మంత్రివర్గంలో కొత్త ప్రయోగాల పేరుతోనో ఇతర కారణాలతోనో సీనియర్లు పక్కన పెట్టారు. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, వీళ్ళందరూ, బొత్సయ్య చౌదరి గారు, ఎవరు ఇవ్వాలనేది వారి ఇష్టం. కాబట్టి ఢీ కొనాలంటే ఆ స్థాయి కూడా ఉండాలి కదా. ఆ స్థాయి, ఆ సీనియారిటీ లేకుండా జగన్ గారిని ఎట్టబడితే అట్ట మాట్లాడారు అనుకోండి, ఇప్పుడు బొత్సయ్య చౌదరి గారు ఒక విమర్శ చేస్తే పెద్ద మనిషి అనుకుంటారు, సోమిరెడ్డి చంద్రబాబు సమకాలికులు రాజకీయంగా అనుకుంటారు. అదే కొత్తగా వచ్చిన మంత్రులు ఎలా పడితే వీళ్ళకు అహంకారం అనే చర్చ వచ్చేస్తుంది. సీనియర్ మాట్లాడితే సీనియారిటీ అంటారు, జూనియర్ మాట్లాడితే అహంకారం అంటారు, ఒకే విమర్శ కూడా. కాబట్టి జగన్ ఎదుర్కోవడానికి సరిపడా స్థాయి మంత్రివర్గం కూడా ఉండాలి కదా. మీరు కూర్పప్పుడు సీనియర్లంతా పక్కన పెట్టేస్తే సీనియర్లు జూనియర్లు మేలు కలవకుండా పయ్యావుల కేశవ్ గారు చెప్పదలుచుకుని సూటిగా చెప్తున్నాడు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆ రకంగా మంత్రివర్గాన్ని కూర్పులో మీరు ప్రయోగాలు చేసి మంత్రులకున్న పరిమితుల్ని పరిమితంగా పెట్టేసి మీరు చేయాల్సిన ప్రధాన పని చేయకుండా మంత్రివర్గం మీదనే ఆగ్రహం వ్యక్తం చేస్తే అది సమస్యకు పరిష్కారం కాకపోగా వాళ్ళు భయపడిపోయి ఏది పడితే అది మాట్లాడతారు. అది అల్టిమేట్ గా ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఆ విషయం ప్రభుత్వం ఆలోచించాలి. అదే క్యాబినెట్ మీటింగ్ లో కూడా అమరావతికి ల్యాండ్ పూలింగ్ 40,000 ఎకరాలు తాత్కాలికంగా ఆపేశారు సార్. అది ఎందుకు వచ్చింది సార్? ఆపేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే అక్కడ ప్రజల్లో కన్విన్స్ చేయడం ప్రధానమైంది. రెండు రకాల సమస్య అమరావతి ఎదుర్కొంటుంది. నిన్నటి వరకు అమరావతి రాజధాని మార్పులు చేర్పులు అంటే 3 రాజధానుల పేరుతో జగన్ గారు ఒక ప్రయత్నం ప్రారంభించినప్పుడు నెగిటివ్ ఫ్యాక్ట్ వెళ్ళింది. ఆ రకంగా అమరావతికి ఒక గ్లామర్ వచ్చింది. ఒకసారి రాజధాని ఎంపిక చేశారు, ఉండాలి కదా అనే ఒక సెంటిమెంట్తో, సాంప్రదాయాలతో దానికి మంచి విస్తృతమైన మద్దతు వచ్చిందన్నమాట నిజం. అది వాళ్ళు ఏమనుకున్నారంటే అది అమరావతి మీద ప్రేమతో వచ్చేసిందని అనుకున్నారు. అమరావతి మీద ప్రేమ కన్నా ఒకసారి రాజధాని ఎంపిక చేసుకున్న తర్వాత అది కంటిన్యూ కావాలనే సెంటిమెంటు, సాంప్రదాయం అక్కడ ప్రేరేపితమైంది ప్రజల్లో. సరే, ఆ అంచనాలు పక్కన పెడితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో ఉన్న రైతులు, దాని చుట్టూ ఉన్న వాళ్ళు అంగీకరించాలి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంగీకరించాలి. కారణం ఏంటంటే అది రాజధాని. మీరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అప్పులు తీసుకొచ్చి. కాబట్టి ఇతర ప్రాంతాలలో కూడా చూస్తారు దాన్ని ఎంత ఖర్చు పెడుతున్నాడు. అమరావతిలో చేసే ప్రతి చర్య, ఉదాహరణ తిరుపతిలో ఒక చర్య తీసుకున్నారనుకోండి, తిరుపతి ప్రజలకే పరిమితం అవుతుంది. విశాఖపట్నంలో చర్య తీసుకుంటే విశాఖపట్నం ప్రజలకే పరిమితం అవుతుంది. కానీ అమరావతి రాజధాని నేపథ్యం ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ రాజధానితో ముడిపడే చేసే ప్రతి చర్య రాష్ట్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు 3 రాజధానుల పేరుతో అమరావతి రైతులు వ్యతిరేకంగా ఆందోళన చేసినప్పుడు రాష్ట్రం అంతా ఎంతో కొంత ప్రభావం అయింది కదా.
19 గ్రామాల రైతులు అయినప్పటికీ ఇప్పుడు కూడా 19 గ్రామాల రైతులతో ముడిపడినటువంటి అంశం అయినప్పటికీ కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తారు, సపోర్ట్ ఆర్ నెగిటివ్గా మారతారు. కాబట్టి రాష్ట్రాన్ని సంతృప్తిపరచాలి అమరావతి విషయంలో, అమరావతి రైతుల్ని సమర్థాలి. మొన్నటి వరకు రెండూ జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్కి వ్యతిరేకంగా జరిగే ప్రయత్నంలో వాళ్ళు సంతృప్తి పడి పోరాడారు, రాష్ట్ర ప్రజలు కూడా ఈ డెసిషన్ కరెక్ట్ కాదనే అభిప్రాయం కొంత వ్యక్తం చేశారు. ఇప్పుడు రెండు వైపులా నష్టం జరుగుతుంది అధికార పార్టీకి. అదేంటి, 40,000 కోట్ల రూపాయలు 40,000 ఎకరాలు మళ్ళీ తీసుకోవాలనే డెసిషన్ కానీ, ప్రపంచ బ్యాంక్ నుంచి వాటి నుంచి అప్పుగా డబ్బులు తీసుకురావడం. నిన్న వరకు సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అన్నారు, ప్రజలు నమ్మినారు. నిజమే కదా, 30,000 ఎకరాలు ఉన్నాయి, ఒక 10,000 ఎకరాలు అమ్ముతారు, 1,00,000 కోట్లు వస్తుంది, కట్టచ్చు కదా మెల్లిగా అనే అభిప్రాయంతో ఉన్నారు. ఆ రెండు ఇప్పుడు పటాపంచలు అయిపోయినాయి. అమరావతిలో పెట్టే ప్రతి ఖర్చు అప్పు తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. అది క్యాబినెట్ అప్రూవల్ కూడా, క్యాబినెట్ అష్యూరెన్స్ కూడా ఉంటా ఉంది. అల్టిమేట్గా దానికి అయ్యే భారం, దాని డబ్బులు తిరిగి చెల్లించాల్సింది రాష్ట్ర ప్రజలే. అక్కడి నుంచి వస్తుందో రాదో తెలియదు. ఆ రకంగా రాష్ట్రం అంతా ఈ సెల్ఫ్ సఫిషియెంట్ అనేది పక్కకు పోయింది, ఆ భ్రమ పక్కకు పోయింది. ఆ రకంగా ఒక ఇంపాక్ట్ పడింది. దీన్నైనా కవర్ చేయడానికి ప్రభుత్వానికి స్కోప్ ఉంటుందేమో కానీ, ఎప్పుడైతే 40,000 ఎకరాలు తీసుకుంటాము అని ప్రకటించారో దాంతో రాష్ట్రంలో అంతా ఇదేం ఆగేది కాదు, కాబట్టి ఇది కంటిన్యూ ప్రాసెస్, ఇంకా 40,000 ఎకరాలు తీసుకుంటారా, మళ్ళీ తీసుకుంటారా, గన్నవరంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే మళ్ళీ ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని చెప్పడం, క్రికెట్ స్టేడియం ఎందుకు కట్టాలి అమరావతిలో క్రికెట్ స్టేడియం? ఇప్పుడు ఉదాహరణకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తెలంగాణలో ఎక్కడుంది, ఒక హైదరాబాద్లో ఉంది, ఏమైపోయింది తెలంగాణ నష్టం? చెన్నైలో ఎన్ని ఉంటాయి, చెన్నైలో ఉంది, ఇంకో చోట కోయంబత్తూరు ఎక్కడ ఉంటే ఉండొచ్చు, ఇంకేం లేదు కదా. కలకత్తా, బెంగాల్ మనకన్నా రొట్టింపున్న రాష్ట్రం, ఒక చోట కదా ఉంది. అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో క్రికెట్ స్టేడియం ఉన్నాయి, మా తిరుపతిలో ఒకటి ఉంది, పెద్ద ఇంటర్నేషనల్ క్యారెక్టర్ ఉన్న ప్రాంతాలే. కాబట్టి 2 క్రికెట్ స్టేడియం డెవలప్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆ పేరుతో ఇంకొక భూములు సేకరించాలన్నా, కాబట్టి అక్కడ భూములు సేకరించడానికి లాజిక్ కుదరట్లా. ఆ రకంగా ఇదేదో ఆగిపోయే కార్యక్రమం కాదనే భయం రాష్ట్ర ప్రజలకు వచ్చి సెల్ఫ్ సబ్సిడీ పోయింది. మళ్ళీ 40,000 ఎకరాలు ఇదేంటి అనే భావన రావడం వల్ల రాష్ట్రంలో ఒక నెగిటివ్, అంతా డబ్బులంతా ఆడనే తీసుకొచ్చి పెడుతున్నారా, ఇవి వచ్చినాయి. దీనితోడు అక్కడ ప్రజలన్నా హర్షిస్తున్నారా? ఆల్రెడీ 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ 1,00,000 ఫ్లాట్లు, ఒక కమర్షియల్ 2 హౌసింగ్ ఏరియాలు ఇవ్వాలి, ఇంతవరకు వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకి ఇకపోతే రేపు 40,000 ఎకరాలు తీసుకుంటే ఆడ ఎప్పుడు ఇస్తారు? డబ్బులే అందించున్నాయి. ఆ 30,000-40,000 ఎకరాల్లో దాన్ని బైఫర్కేషన్ చేసి తిరిగి రైతులకు ప్లాట్లు ఇవ్వడానికే 40,000-50,000 కోట్లు అవుతుంది. అప్పులు సొప్పులు చేస్తున్నారు. మళ్ళీ దీకాడ అప్పులు చేస్తారు, అది అయ్యేదా పోయేదా? మళ్ళీ జగన్ వస్తే ఏమైనా చేంజ్ చేస్తే ఏంది మన పరిస్థితి అనే భయం కూడా ఒకటి ప్రజల్లో ఉంది. అందుకని అక్కడ రైతులు కొత్తగా ఇవ్వట్లేదు. అంటే కొత్తగా వచ్చిన ఆల్రెడీ ఉన్న రైతులు మా పరిస్థితి తేలకుండా వాళ్ళ సంగతి పోతున్నాడు, ఇదేం కర్మ అని ఆల్రెడీ ఇచ్చిన రైతులు బాధపడుతున్నారు. అంటే నిన్నటి వరకు పోరాటాలు చేసిన వాళ్ళు, కొత్తగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరూ ఏంది ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అన్నారు, మళ్ళీ ఏంది ఇది తతంగం, ఇన్ని నెగిటివ్ ఫ్యాక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి బహుశా దాన్ని కవర్ చేయడం కోసం, దాన్ని ఓపికగా అడుగులేయడం కోసం ఏమన్నా కొంత సంయమనంగా వెనక్కి తగ్గారా, లేకపోతే మౌనంగా ఉంటారా అని చూడాలి.